హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద 24/7 ఏఐ కంపెనీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మీరు హెచ్ఆర్ రిక్రూటర్స్కి అయితే కాల్ చేసేసి సో మీ డౌట్స్ని క్లియర్ చేసుకునేసి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు. శాలరీ వచ్చేసి మనకు 20,000 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మిస్ చేసుకోకుండా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ 24/7 ఏఐ కంపెనీ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం జరిగింది. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2.5 to 4.25 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 20,000 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ చూడండి, మనకు PUCR 12th డిప్లొమో, అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదో అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఇంటర్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. 100% మనకు జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి కస్టమర్స్కి ప్రాపర్ కస్టమర్ సపోర్ట్, అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మెయిన్గా మీరు US, UK, కెనడా, ఆస్ట్రేలియా కంట్రీస్కి సంబంధించినటువంటి కస్టమర్స్కి అయితే మీరు యొక్క కంపెనీ డిఫరెంట్ ప్రోడక్ట్స్ సంబంధించి మీరు ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తారో సో ఇక క్వెరీస్ని అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, మెసేజెస్ ద్వారా కావచ్చు, మీరు కస్టమర్స్ యొక్క ఇష్యూస్ని అయితే రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ ఆర్ టెక్నికల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో గైస్, వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోట్ కనుక చూసుకున్నట్టయితే గైస్, మీరు ఇదివరకు ఏమైనా 24/7 ఏఐ కంపెనీకి ఇంటర్వ్యూస్ కనుక అటెండ్ అయ్యింటే సో మీరు అటెండ్ అయ్యి 1 month కనుక కంప్లీట్ అయిపోయి ఉంటే సో మీరు యొక్క జాబ్కి ఎలిజిబుల్ అనమాట. ఇన్ కేస్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి 15 days 10 days కనుక అయినట్టయితే సో నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, వీఆర్ లుకింగ్ ఫర్ యాన్ ఇమ్మీడియట్ జాయినర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ ప్రాసెస్ అంటే మనకు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి అనమాట. సో నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకైతే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఇంగ్లీష్లో. అండ్ అలాగే దీంతో పాటు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా రెజ్యూమ్తో పాటు ఆధార్ కార్డ్ కూడా తీసుకెళ్లాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే దీంతో పాటు వచ్చండి, డోంట్ ఫర్గెట్ టు మెన్షన్ HR ప్రణవ్ అండ్ టాప్ ఆఫ్ యువర్ రెజ్యూమ్ ఫర్ గేట్ పాస్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఆ యొక్క డీటెయిల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క రెజ్యూమ్ టాప్లో అయితే HR ప్రణవ్ అని చెప్పేసి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గేట్ పాస్కి అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి మీరు రెజ్యూమ్ టాప్లో అయితే HR ప్రణవ్ అని చెప్పేసి కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక డీటెయిల్స్ అయితే మనకు నోట్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కనుక చూసుకున్నట్లయితే గైస్, మనకు డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. సో ఎటువంటి వర్చువల్ ఇంటర్వ్యూస్ అయితే ఉండవని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు HR ప్రణవ్కి అయితే సో ఇక్కడ మనకు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు వాట్సాప్ ద్వారా చాట్ అయితే చేయొచ్చు లేదా కాల్ అయినా చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు కాల్స్ చేసేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి గైస్. మనకి ఇక్కడ మెయిల్ ID ఇచ్చారు, అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో మీరు మెసేజ్ అయినా చేయండి లేదా కాల్ అయినా చేసేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి,
మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే వెళ్ళొచ్చు అని చెప్పాను కదా. సో మండే టు ఫ్రైడే మనకు మార్నింగ్ 11 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు కూడా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు హెచ్ఆర్ ప్రణవ్ అని చెప్పేసి రెజ్యూమ్ టాప్లో అయితే మెన్షన్ చేయండి. అదేవిధంగా రెఫరెన్స్ కోడ్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏఎస్సి 136 అని చెప్పేసి సో ఈ యొక్క రెఫరెన్స్ కోడ్ అయితే మెన్షన్ చేసుకునేసి వెళ్ళాల్సి ఉంటుంది మీ యొక్క రెజ్యూమ్ టాప్లో. గైస్ మనకు ఆన్ స్పాట్ ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక వండర్ఫుల్ ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ స్కిల్స్ రిక్వైర్డ్ కనుక చూసుకుంటే మీకైతే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. గుడ్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి. దీంతో పాటు కస్టమర్స్తో మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, కస్టమర్స్ యొక్క క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు శాలరీస్తో పాటు ఇన్సెంటివ్స్ గుడీస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఈ జాబ్కి అయితే 18 to 35 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే మీరు 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంట. వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది. అండ్ అలాగే మీరు ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ నైట్ అయితే మీకు షిఫ్ట్స్ అయితే ఉంటాయి అనమాట. రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ కనుక ఉన్నట్టు ఇక నోటిఫికేషన్కి సో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే 2-way క్యాబ్ ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట. మనకు బోత్ పికప్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీస్ అయితే ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ, కెఫెటీరియా, జిమ్, స్పోర్ట్స్ అరేనా, యాంఫీ థియేటర్, థీమ్ బేస్డ్ బ్రేక్అవుట్ జోన్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. గైస్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకు ఆఫీస్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. మీరు బెంగళూరు లొకేషన్కి వెళ్ళి మేము జాబ్ చేయగలము, మాకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అయినా పర్లేదు అనుకుంటే వచ్చేసి మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు క్లియర్ కట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకునేసి సో వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో ఎటువంటి ఫీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ కాబట్టి మిస్ చేసుకోకండి గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింప్లీ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీరు సింపుల్గా ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, సింగిల్ ఇంటర్వ్యూ చేసేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి గైస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.